చేద్దాం. గైస్ ఎవరైనా రిక్వెస్ట్ పెట్టండి, యాడ్ చేస్తాం, యాడ్ అవుదాం, మాట్లాడదాం. ఏయ్ దో మీ దోస్త్ మీ మీ దోస్త్ ఇప్పుడు ఫైరింగ్ అంటున్నా. ఇప్పుడు ఫైర్ ఎగ్జిట్ కొట్టాడు. ఎందుకునా ఏమో రాన్నా ఇంటి దగ్గరికి పక్కనే పని చేస్తాయో లేదో అని కొట్టినాడు మావాడు. పని చేసింది. ఇప్పుడు ₹1,00,000 వేస్తారు ఇంటికి. ₹1,00,000 పైన 1000 ఇంకా ఎక్కువ వేసుకోండి. 1000 కానీ 3000 కానీ వేస్తారు. నాకు తెలిసి 1000 అయితే పక్క. ముందే స్ట్రిక్ట్ అది సింగరాలు. అవునా? అంతే బ్లాస్ట్ తొక్కి పట్టి నారదేస్తారు. మొన్న వేరే వాళ్ళకి 3,000 వేసారంట. మొన్న కార్పొరేషన్ లో కూడా ఇట్లానే అయింది. అప్పుడు కూడా చెప్పారు నాతో 3000 దాకా వేస్తారు. ఇప్పుడు వస్తే ఇంకో ఇప్పటికి ఫైర్ ఇంజిన్ రావాలా బేసిక్ గా. పెద్ద పక్క పడిందా ఇప్పుడు? ఏమో లాజిక్ అంటే స్లిప్ అయి పడినా చేయదగితే చెప్పాలా. అదే కదా అన్ఫార్చునేట్ గా అయిపోయిందని ఏదో చెప్పాలా. అలవాటు కదా ఇంక అబద్ధాలు చెప్పడం. చూద్దాం గైస్ ఏమిద్దాం. మిస్టర్ దీపు గారు బిగ్ ఫ్యాన్. కొంతసేపు ఉండు బ్రో, వాడే నీకు బిగ్ ఫ్యాన్ ఉంటాడు. స్ట్రక్ అయిపోయినావు. నవ్వుతున్నాడు. లేడాడు లేడు. మరి మనకి ఎట్లా చూపిస్తుంది గైస్? హలో హలో బ్రో ఏమైంది? బ్రో ఫైర్ ఇంజన్లు వచ్చినాయా? ఫైర్ గ్యారంటీ. అందుకే వాళ్ళకి చెప్పేయాలి ముందే మనము. నేను ఇన్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా అవ్వంగానే ఫైర్ ఇంజన్లు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. షాప్ ఏం లేవా? షాప్ ఏం లేవా? ఎక్కడున్నా షాప్? వాడికి ఫోన్ చేయి ఒకసారి. హలో హలో హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. ఏం చేస్తున్నారు? అవును, ఇప్పుడు వీడియోలో మనోడు కనబడుతున్నాడా? కనిపించట్లే ఎవరు? బన్నీ కనిపిస్తుంది. కాదు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు లైవ్ లో? ఇప్పుడు 549 ఉన్నారు. అట్ట కాదు, ఇది మనోడు ఇప్పుడు లైవ్ లో జాయిన్ అయిన దాంట్లో నిఖిల్ కూడా ఉన్నాడా? నిఖిల్ లేడు, ఎప్పుడో పోయాడు. అవును, మాకేంది నిఖిల్ ని కూడా చూపిస్తుంది. నిఖిల్ నవ్వుతానే ఉన్నాడు. నవ్వుతానే ఉన్నాడు. పని ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. పోయినట్టుంది. మీది సిగ్నలే లేదు సరిగ్గా. మీది సిగ్నల్ లేదు ప్రాపర్ గా. ఆగిపోయిందా? అయితే పర్వాలే. ఫైర్ ఇంజిన్ పొరపాటున వచ్చినాయా? ఇప్పుడు తెలుసుకుంది తెలుసా? ఫైర్ ఇంజిన్ 3,000 అంట. 3,000 ఫైర్ ఇంజిన్లు వస్తే ఆగిపోతే పర్వాలే. పొరపాటున వచ్చినాయా? 3,000. మీకు ఎండ వస్తుంది. స్టక్ అయిపోయినాయా? నిఖిల్ లేడు. సరే కానివ్వండి, నేను ఇప్పుడే షిఫ్ట్ నుంచి వచ్చా. బాయ్. ఓకే గైస్, హ్యావ్ ఫన్. జాగ్రత్త, తినేసి పడుకో. వెళ్ళిపోయింది అమ్మయ్య. ఇప్పుడు యాడ్ చేద్దాం. బ్లాక్ బెంచ్ ఇక్కడ ఉంది. ఎవరిని యాడ్ చేద్దాం? ఎవరక్క యాడ్ చేద్దాం? ఎవరిని? ఇవాళ పైన ఒక పైన ఇక్కడ ఉన్నాడు. గైస్ ఎవరో రిక్వెస్ట్ పెట్టండి, అట యాడ్ చేద్దాం. అయితే వాళ్ళు కొడతారు. ఇంకోసారి రూమ్ లో పోయాను వచ్చినావు అంటే ఎప్పుడు అట్లా వాడు వచ్చాడు చూసా అన్నాడు. పొర్రపాటుగా వచ్చింటేనా నీకు పూజ చేస్తుండే వాళ్ళు. రిక్వెస్ట్
చెప్పి లక్ష వచ్చింది ఆంటీ మొన్న కరెక్ట్ గా ఒక 2 వారాల కిందట మేము ఉండే అకామిడేషన్ ఇట్టే అయింది. 3 లక్షలు వేసారు బిల్లు. 3 లక్షలు ఎత్తి. ఎవడైతే చేసాడో వాడే కడతాడు. 3,60,000. ఆహా సీసీ కెమెరాస్ ఉంటాయా? ఇప్పుడు వీళ్ళే చూసినారు, వాళ్ళ మీదకి వేసుకుంటావా 3,000 pounds అంటే 100 pounds కూడా వేసుకుంటారు. ఎవరిని యాడ్ చేద్దాం? ఫోన్ చేస్తే అలారం సౌండ్ ఆడొస్తుంది వినిపి నాకంటది. అడిగి పోయి చూడకుండా మొత్తం ఆఫ్ అయిపోయింటది. టైం పాస్ వచ్చినాడు. రీజన్ చూడండి, మిస్టేక్ గా కాదంటే హలో హలో అదన్న రీజన్. టైం పాస్ వచ్చినా అంట, అది రీజన్. గైస్ ఇప్పుడు అయిపోయింది అలారంలో. అప్పుడు ఏదో వెళ్తా ఉన్నాం ఇంటికి. బ్రో రిప్లై ఎవరా యాడ్ అని. బ్రో మనోళ్ళంతా ఇంట్లో ఉన్నారు బ్రో. హాయ్ అన్నయ్య. హాయ్ బ్రో. హాయ్ మేఘమాల. హాయ్ విష్ణు. వాట్ ఇస్ దిస్ మేఘమాల? వై ఆర్ యు కాలింగ్ మీ? నీకు దండం పెడతా, కాల్ చేయకమ్మా. నీ వల్ల లైవ్ అయిపోతుంది బ్రో. చూస్తావుగా? చూస్తే గుర్తుపడతా. నవ్య పని అమ్మ లేదురా. నీకు లాగే కదా, నువ్వు ఎట్టున్నావు? ఎందుకు సేవ ఏం కాదు. గైస్ దీంట్లో లైవ్ లో చాలా మంది ఫేక్ అకౌంట్లు వేసుకొచ్చి అటెండ్ మాట్లాడుతున్నారు. పాపం సక్రమంగా గుర్తుంటే ఫస్ట్ థింగ్ ఎవరెవరైతే బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నారో వాళ్ళు ఫేక్ అకౌంట్లు. సక్రమంగా పుట్టి కరెక్ట్ పేర్లతో వస్తారు. ఫస్ట్ ది ఫేక్. వాళ్ళ సొంత పేర్లు పెట్టుకునే ధైర్యం కూడా లేదు. రెండోది. మూడోది ఎవరో తెలియకుండా వచ్చి తిట్టేదానికన్నా నేరుగా వచ్చి ఎవరైనా కూడా తెలియదు, ఏవో మాట్లాడుతుంటారు. ఏంటికి నెంబర్లు పెడుతున్నావు, ఫోన్ నెంబర్లు? అంకుల్ బాగున్నా అంకుల్. ఏం నేర్పించేదా? చెప్పిన మాట తింటే కదా. ఏం నాకే నేర్పిస్తా ఉన్నారు వీళ్ళు. అది పనికి వచ్చేది పర్వాలా, చెప్పిన వెనకపోతే ఇంకేం చేసేదా? సోయల్ అన్న లేడు బ్రో, అడ్మిషన్ చేద్దాం అంటాడు. ఏనంటే విండో లేదురా. ఓకే ఓకే అంకుల్. మా లైవ్ అంతా ఈసారి మొత్తం లైవ్ లేని మనుషులతో మాట్లాడేలా. ఎవరన్నా మాట్లాడంటే లైవ్ లోకి వచ్చి మాట్లాడాలా. సరే. ఎందుకు రావట్లా? సరే అయితే గైస్ నాకు తెలిసి నెట్ లేదు అనుకుంటా సరిగ్గా. అట్లా మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేద్దాం అన్నా కూడా రావట్లా. రిక్వెస్ట్లు పంపాల్సిందే. వీళ్ళు కూడా తెలీదు. నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు, జాయిన్ అవుతారు. రిక్వెస్ట్ రావు, అయిపోయింది. రిక్వెస్ట్ రావట్లా. ఒకసారి ఎవరైతే చూస్తున్నారో నెట్లేదు మీకు. ఓకే సారీ. ఓకే బాయ్. నెట్లేదు.